ఫైనలీ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఆర్జే కాజల్ అండ్ ఇండియా గ్లేస్ తెలుగు పేజ్లో ఇవాళ మనందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి, తన కబుర్లతో మనల్ని మెస్మరైజ్ చేయడానికి, తన లుక్స్ తోటి అందరినీ ఫ్లాట్ చేయడానికి ఎస్ we are having an amazing actor and Big Boss 3లో అందరినీ ఎంటర్టైన్ చేసిన ఇన్మేట్ Ali Reza. We are going to have a live with Ali Reza. Ali Reza. So if you want to ask anything, Ali ni mere mana adagali anukunte, compliments ivvali anukunte, you guys are all welcome. ఇప్పుడే జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ హాయ్ హలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్. Ali, if you are watching, please send a request. I'm not able to find you. Yeah, hi, hello పంపిస్తున్న వాళ్ళందరికీ హాయ్ హలో, హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? 17th వరకు ఎక్స్టెండ్ అయింది లాక్డౌన్. సో అది గుడ్ న్యూస్లా ఉందా, మీకు బ్యాడ్ న్యూస్లా ఉందా? సో Ali, if you are watching this live, please kindly send the request. Yes. The smart hung, the most desirable man. Hello. How are you? Assalamu alaikum. Salam ni ignore చేసి వెళ్ళిపోయాడు. Hello. Hello. How are you? I am doing great. How are you doing? Super. You just ignored my salam. Arey, walaikum salam. I was into. I was setting up my phone. I was waiting for you to come on live. Oh, okay. So there were some serious issues with my internet. I was trying to come online and adi checking for connection, checking for internet connection and Loading. Yeah. So Ali Reza, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. నడుస్తుంది రోజా. రోజా is doing good. ఇవాళ ఏం తిన్నారు సెహరీలో? సెహరీలో 4 egg omelette. No. With brown bread. Wow. మళ్ళీ కబాబ్ తిన్నా, చాయ్ తాగాను, ఒక బనానా తిన్నా. ఓహో, సూపర్. సో ఎగ్ కంపల్సరీ మీరు మార్నింగ్ సెహరీలో తింటున్నారు, ఇఫ్తార్లో కూడా తింటున్నారు? అవును. యాక్చువల్లీ బేసిక్ గా ఏంటంటే మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉంటాం, బాడీకి ప్రోటీన్ అవసరం ఉంది. బేసిక్ గా నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా దగ్గర నా ప్రోటీన్ షేక్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఐ మేక్ ష్యూర్ దట్ ఐ ఈట్ ఎగ్ ఫర్ ష్యూర్. ఓకే. సో రోజా చేస్తున్నప్పుడు we can also have protein shake. యా వాట్ ఇస్ దేర్ ఇన్ దట్? ప్రోటీన్ షేక్ అంటే ఏంటి? ఇట్ ఇస్ మేడ్ ఆఫ్ మిల్క్ వే ఉంటది కదా. వాట్ ఈస్ ప్రోటీన్ పౌడర్ కి చాలా మంది ఆ కెమికల్స్ ఏదేదో అనుకుంటారు, కానీ అది దేంతో తయారు చేస్తారు? పాలతో పనీర్ తయారైతుంది కదా. పాలతో పనీర్ తయారవుతుంది కదా. అవును. పనీర్ తయారైనప్పుడు దానిలో వాటర్ వచ్చేస్తుంది కదా బయట, దాన్ని వే అంటారు. దట్ ఈస్ కాల్డ్ వే. దాంతో తయారవుతుంది. చాలా మంది అదొక కెమికల్, అదొక డ్రగ్స్ అనుకుంటారు. So my voice is audible, Ali? Yeah, voice is audible. Okay.
సో ఇవాళ అలీరజా తోటి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది ఈ లైవ్ సెషన్ అంటున్నా. ఓకే. సో అలీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో, మీరు ఎక్కడి నుంచి పుట్టి పెరిగింది ఎక్కడ, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, టీవీ సీరియల్స్ లోకి ఎట్లా వచ్చారు, ఆ తర్వాత బిగ్ బాస్ ఎలా? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. Ah, సో ఫస్ట్లీ let's tell hi hello everybody to the audience. Hello everybody, hello hi. నా లైఫ్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. నేను వచ్చేసాను. నమస్తే, ఎలా ఉన్నారు, బాగున్నారా? లవ్ యూ గైస్, లవ్ యూ ఎవ్రీబడి. సో ఎస్, నేను that's పుట్టి so పెరిగింది sweet. హైదరాబాద్ లోనే. Ah, నేను పుట్టి పెరిగింది హైదరాబాదే. hmm. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ సికింద్రాబాద్. Hmm. స్కూలింగ్ అక్కడే జరిగింది. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అలా 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 అయిపోయింది. ఐ నెవర్ థాట్ దట్ ఐ విల్ బీ హియర్, ఐఎమ్ హియర్ టుడే. Ah. చిన్నప్పుడు టీచర్స్ పెద్దగా నేను ఏదో ఏమవుతావు ఒక అని గోల్, అడిగినప్పుడు నేను లైఫ్ లో ఎప్పుడో ఒక గోల్ పెట్టుకోలేదు. నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఐ ఆల్వేస్ టుక్ మై లైఫ్ యాజ్ ఇట్ వాజ్ లీడింగ్. గో విత్ ద ఫ్లో. ఇది నైస్ నైస్. కాదు, చిన్నప్పుడు టీచర్స్, పేరెంట్స్, ఆ తర్వాత చుట్టాలు పెద్దగా ఏమవుతావురా అని, నీ అంబిషన్ ఏంటి అని అడిగినప్పుడు వాట్ వాజ్ యువర్ ఆన్సర్ అప్పుడు? నాకు అర్థం కాలేదు. చిన్నప్పుడు టీచర్స్ కానీ ఆర్ పేరెంట్స్ కానీ పెద్దగా నువ్వు ఏమవుతావురా అని అడిగినప్పుడు వాట్ వాజ్ యువర్ ఆన్సర్ అప్పుడు చిన్నప్పుడు? అప్పుడు స్కూల్లో అడిగినప్పుడు నేను చెప్పింది బిజినెస్ మ్యాన్. స్కూల్లో అడుగుతారు కదా ప్రతి ఒక్కరికి, టీచర్స్ అడుగుతారు వాట్ యూ వాంట్ టు బికమ్. అప్పుడు నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా అన్న. ఎందుకంటే చిన్నప్పుడు మా ఫాదర్ కి బిజినెస్ ఉంది, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లోనే పెరిగాను. సో మైండ్ లో అదే ఉండే, బిజినెస్ ఉండే. సో మీరు కూడా తర్వాత యూ హ్యావ్ ఆల్సో టేకెన్ అప్ బిజినెస్. బిగ్ బాస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు మీ గురించి. మీరు Yeah. ఎట్లా, హౌ యూ మేనేజ్డ్ యువర్ హోటల్ అండ్ ఆల్. సో దాని తర్వాత సీరియల్స్ లోకి ఎట్లా స్టెప్ వేయడం జరిగింది? హౌ డిడ్ యూ ఎంటర్ మూవీస్, సీరియల్స్? హలో, ఐఎమ్ లూజింగ్ యూ. యా, I got you now. Yeah. సో అక్కడి నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ సీరియల్స్ లోకి ఎట్లా ఎంట్రీ ఇచ్చారు? సీరియల్స్ లో కంటే నేను సీరియల్స్ కి వెళ్లే ముందు నేను మోడలింగ్ చేసేవాడిని. మోడలింగ్ చేసేవాడిని. నేను గ్లాడ్రాక్స్ మిస్టర్ ఇండియాకి వెళ్ళాను. నేను గ్లాడ్రాక్స్ టాప్ 20 సెలెక్ట్ అయ్యాను. ఆల్ ఓవర్ ఇండియా టాప్ 20 లో సెలెక్ట్ అయ్యాను. చాలా మోడలింగ్ టైంలో నేను చాలా చేశాను. ఆ మోడలింగ్ చేసే టైంలో ఫోటో షూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఒక 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 షర్ట్ కంపెనీకి నేను ఒక యాడ్ చేస్తున్నాను. ఆ షర్ట్ కంపెనీకి యాడ్ చేసినప్పుడు అక్కడ ఉన్న మేకప్ మ్యాన్ మన అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ చీఫ్ అతను, ఆయన పేరు రాంబాబు. ఓకే ఓకే. సో ఆయన, అతను నాకు మేకప్ చేస్తూ అడిగాడు. నేను ఎప్పుడు మోడలింగ్ షోస్ చేసినా, యాడ్స్ చేసినా అతనే వచ్చేవాడు మేకప్ కి. సో ఆ ప్రొసీజర్ లో ఆయన అడిగాడు, నీకు యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉందా, యాక్టింగ్ చేస్తావా అని అడిగాడు. అవును నాకు ఉంది, నాకు చేయాలని ఉంది, చాలా ట్రై చేస్తున్నాను, కొన్ని సినిమాలకు ఆడిషన్ కూడా వెళ్ళాను, ఏమైనా ఉంటే నాకు చెప్పు అన్న. లేదు, అన్నపూర్ణ స్టూడియోలో ఒక సీరియల్ ఉంది, పసుపు కుంకుమ సీరియల్, దాంట్లో ఒక హీరో రిక్వైర్మెంట్ ఉంది అక్కడ. ఆ హీరో కూడా ఫారెన్ నుంచి వచ్చే క్యారెక్టర్ ఉంటుంది. నీ ఫేస్ చూస్తే కొంచెం తెల్లగుంటావు కదా, ఫారెన్ నుంచి వచ్చే క్యారెక్టర్ కి సెట్ అవుతుంది, నేను మాట్లాడతా, ఆడిషన్ కి వెళ్తావా అని అడిగాడు. ఓకే అని చెప్పి ఇమీడియట్లీ ఆయన అక్కడ నుంచి అన్నపూర్ణకి కాల్ చేశాడు, క్రియేటివ్ హెడ్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి నేను నెక్స్ట్ డే అక్కడ ఆడిషన్ కి వెళ్ళాను. అలా ఆడిషన్ కి వెళ్ళాను, నా ఆడిషన్ ఇచ్చాను, ఆడిషన్ సెలెక్ట్ అయిపోయా. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. And the rest is history. That is how I started my journey in serials. సూపర్ 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 సూపర్. సో అలీకి పెళ్ళయింది అని బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాతే చాలా మందికి తెలిసింది. అంతకు ముందు వరకు కూడా తెలియదు, సీరియల్స్ లో చూసిన వాళ్ళకి ఎవరికి అలీరజాకి పెళ్ళైందని తెలియదు. సో మిమ్మల్ని బిగ్ బాస్ లో చూసిన తర్వాత ఫ్యాన్స్ ఎంత ఫీల్ అయ్యారు, హర్ట్ అయ్యారు? ఇక్కడ మాసిమా దగ్గర నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఉండింది? బికాస్ the way you are flaunting your body and the way you were in the show, how was Masima's reaction?
మాసుమా నోస్ అబౌట్ మీ. మాసుమా నేను ఎలా ఉంటానో మాసుమా నోస్. ఇప్పుడు నేను అక్కడికి లోపలికి వెళ్ళి నేను ఏమైనా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తే తనకు షాక్ అయ్యేది. నేను ఇంట్లో ఎలా ఉంటాను, నేను మా ఫ్రెండ్స్ తో ఎలా ఉంటాను, అక్కడికి వెళ్ళి నేను అలాగే ఉన్నాను. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ హర్ టు డైజెస్ట్. ఒకవేళ నేను ఇంట్లో ఒక రకంగా ఉండి నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొత్త కొత్త విషయాలు చేస్తే తనకి అనిపించేది ఏంట్రా బాయ్ లోపలికి వెళ్ళి కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అని. కానీ సో నో ప్రాబ్లం, బికాస్ నేను ఇంట్లో ఎలా ఉంటాను తనకు తెలుసు, వీడు అలాగే ఉంటున్నాడు. ఒకవేళ నేను అక్కడ కొంచెం అగ్రెసివ్ అయినా, ఒకవేళ నేను గొడవ చేసినా, ఏం చేసినా వాళ్ళకైతే ఓకే, అలీ ఇలాగే చేస్తారు. అవును ఇప్పుడు మన ఫ్యామిలీకి ఒక సిచ్యువేషన్ లో ఒక మనిషి ఎలా రియాక్ట్ అవుతాడో మన ఫ్యామిలీ మెంబర్స్ కి మంచిగా తెలుస్తుంది కదా. అవును అవును. సో ట్రూ ట్రూ ట్రూ. సో దేవర్ ఆల్ ప్రిపేర్డ్, వాళ్ళకి తెలుసు అది. సూపర్ సూపర్. సో ఇప్పుడు మా లాక్డౌన్ అమ్మ ఎలా నాకు నేను నడుస్తుంది? బిగ్ బాస్ కి వెళ్ళే ముందు మా అమ్మ నాకు ఒకటి చెప్పేది, నీలో అంత మంచిగా ఉందిరా, నువ్వు అందరితో మంచిగా మాట్లాడతావు, చాలా బాగుంటావు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ యూ. కానీ నీకు ఒక స్పైక్ లో కొంచెం కోపం వచ్చేస్తుంది కదా, అది కొంచెం ఒకసారి కంట్రోల్ చేసుకో, అది కొంచెం ఎగ్రెషన్ తక్కువ చేసుకో, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని చెప్పి మా అమ్మ ఎప్పుడు చెప్పేది. అర్జున్ రెడ్డి యాంగర్ మేనేజ్మెంట్ జీరో. బిఫోర్ యాంగర్ మేనేజ్ నాది ఎలా ఉంటది అంటే ఇమీడియట్ గా స్పైక్ అవుతుంది, ఇమీడియట్ గా కిందికి వచ్చేస్తుంది, తగ్గిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. జనరల్ గా అలా కోపం వచ్చేసి సర్రమని కోపం వచ్చి సర్రమని తగ్గిపోయే వాళ్ళు, వాళ్ళ మనసు చాలా బాగుంటుంది. దే ఆర్ వెరీ వెరీ కైండ్ పీపుల్ అంటారు. అండ్ యూ హ్యావ్ ప్రూవెన్ దాట్ బికాస్ మీ స్టోరీస్ అవి చూస్తుంటే లాక్డౌన్ లో మీరు ఎంత మందికి హెల్ప్ చేస్తున్నారు, మీ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కానీ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. అండ్ యూ బీయింగ్ ద రియల్ బాహుబలి. నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఉన్నాం, మొబైల్ చూస్తున్నాం. మొబైల్లో నేను నా గురించి ఒకటి ఏం తెలుసుకున్నానంటే, నేను ఎక్కువ దేంట్లో ఒక మైండ్ పెట్టను. నా మైండ్ పెడితే ఐ కెన్ డూ మెనీ థింగ్స్ అని నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. కానీ సిట్టింగ్ అట్ హోమ్ నేను ఇవన్నీ చూస్తున్నాను, మొబైల్స్ చూస్తున్నాను, ఆ పావర్టీ గురించి నేను అంతా థింక్ చేయలేదు ఫస్ట్. అవునరా భయ్, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్, లాక్డౌన్ అయిపోయింది, డైలీ వేజెస్ లేబర్స్ కి ఫుడ్ కి ప్రాబ్లం అవుతుంది కదా, వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు ఎలా వాళ్ళ రోజు రోజుకి ఎలా, వాళ్ళ ఖర్చులకి ఎలా, ఇవన్నీ నేను కూర్చొని మెల్లగా ఒకటొకటి నాకు మైండ్ లోకి వస్తుంది. ఇట్ ఈస్ ఆల్, ఇది అంటారు కదా, అంటిల్ అన్లెస్ యూ డోంట్ ఫేస్ ఇట్ యూ విల్ నాట్ నో ఇట్. ఇప్పుడు నేను కొంచెం ఫేస్ చేస్తున్నాను, ఆ కొంచెంలో నాకు అర్థమైపోతుంది ఎవరు నేను ఇంత ఫేస్ చేస్తున్నాను, వాళ్ళు ఎంత ఫేస్ చేసి ఉంటారు అని. సో అక్కడ నేను కొంచెం రియలైజ్ అయ్యి ఐ థాట్ లెట్స్ డూ సంథింగ్. ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ నేను ఒకటే నా డబ్బులతో నేను అంతా ఏం చేయట్లేదు. ఇట్ ఈస్ ఆల్ మన వాళ్ళు, మా ఫ్యామిలీ, మా వీళ్ళందరూ కలిసి వీఆర్ ట్రైంగ్ టు డూ వాట్ ఎవర్ బెస్ట్ వీ క్యాన్. అమేజింగ్ అమేజింగ్. టేక్ అ బౌ. సో కొన్ని కమెంట్స్ చదువుదాం అలీ. చాలా మంది కమెంట్స్ పంపిస్తున్నారు. సో మీరు కమెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా మంచి మంచి క్వశ్చన్స్ ఏమైనా పంపించండి మీ అలీ భాయ్కి, అండ్ అలీ విల్ ఆన్సర్ ఆల్ దోస్. అలీ అన్న మాతో కూడా ఒకసారి మాట్లాడండి. ఎస్, మీతో మాట్లాడడానికి ఇప్పుడు కమెంట్స్ చూస్తున్నారు. హాయ్ హాయ్, హలో హలో, ప్లీజ్ సే హాయ్ టు ధనుష్ అండ్ రోహిత అంట. సూర్య. ధనుష్ అండ్ రోహిత్, హాయ్ హలో. Ali brother, your friendship with anchor Ravi Anna. Nagachandana is asking, Ali brother, your friendship with anchor Ravi Anna. So anchor Ravi also told last time నేను live చేసినప్పుడు the bonding between you and Ravi, Nitya and Masuma, మీరు ఎంత క్లోజ్ గా ఉంటారు అనేది he clearly explained. మీ సైడ్ నుంచి ఎలా ఉంటుంది, అండ్ ఏమైనా స్పెషల్ మూమెంట్ మాతో షేర్ చేసుకోగలరా? ది బెస్ట్ అండ్ మెమరబుల్ మూమెంట్. మనం ఎప్పుడు కలిసినా అదొక స్పెషల్ మూమెంట్ గానే ఉంటది, బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్. మనం కలిసినప్పుడు మనం వర్క్ గురించి కొంచెం తక్కువ మాట్లాడేసి మనం కొంచెం మన లైఫ్ లో ఎక్స్ట్రాలు ఉంటది కదా, ఎక్స్ట్రాల గురించి ఎక్కువ మాట్లాడేసి మనం నవ్వుకుంటూ ఉంటాం. సో ఈ మధ్య రీసెంట్ గా మాట్లాడిన ఎక్స్ట్రాలు ఏంటి? రీసెంట్ గా మాట్లాడిన ఆ ఎక్స్ట్రా
ఇప్పుడు మన వింటున్న వాళ్ళ ఫాలోవర్స్ అందరికీ తెలుసు, ఒక యూత్ లో కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటారు. కొంచెం గలీజ్ మాటలు ఉంటది, కొంచెం బూత్ ఉంటది. మళ్ళీ ఈ మధ్య నేను మాసుమా ఇంత ముందు బాంబేలో జెట్ ఎయిర్వేస్ లో వర్క్ చేసేది. ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ తనకి జాబ్ లేదు. సో వీఆర్ షిఫ్టింగ్ టు హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ప్రొసీజర్ లో ఫ్రమ్ వెరీ లాంగ్ టైం మాసుమా కూడా హైదరాబాద్ లోనే ఉంది. సో ఈ మధ్య అంటే ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి మాసుమాకి రవి వైఫ్ నిత్యాకి ఉన్న బాండింగ్స్ మన అందరు ఇది ఉన్న చాలా ఎక్కువ పెరిగింది ఇప్పుడు. ఫస్ట్ నాకు ఎక్కువ ఉండేది కదా. బిఫోర్ మ్యారేజ్ ఐ వాజ్ ఫ్రెండ్స్ విత్ రవి అండ్ నిత్య. సో ఈ గ్రూప్ లో ఇప్పుడు మాసుమా కూడా జాయిన్ అయిపోయింది. సో మాసుమా అండ్ నిత్య ఆర్ బికమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నేను బిజీ ఉండి రవి బిజీ ఉండి మనం మాట్లాడలేకపోతే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు, అరే రవి ఇలా చేశాడు, నిత్య నాకు చెప్పింది అంటే, ఓరు నాకు తెలియదు నీకెలా తెలుసు అంటే, నిత్యతో నేను రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాను కదా అని. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దిస్. నైస్. సో రవి చేస్తున్న యూట్యూబ్ వీడియోస్ లో ఇప్పుడు రీసెంట్ గా హలీం వీడియో చేశారు కదా, అందులో మీ పాత్ర ఎంత ఉంది? హౌ మచ్ డిడ్ యూ హెల్ప్ హిమ్? నో, ఐ డెంట్ హెల్ప్ హిమ్ ఎనీథింగ్. డు యు నో కుకింగ్? మీరందరు ఎలా ఫస్ట్ టైం ఆయన స్టోరీ పెట్టినప్పుడు చూసారు ఆయన హలీం చేసింది, నేను కూడా అప్పుడే ఫస్ట్ టైం చూసాను. అండ్ ఐ వాజ్ ఆల్సో, నేను ఒక ఐ బిలాంగ్ టు హోటల్ లైన్ రెస్టారెంట్ పర్సన్. సో నాకు కూడా కొంచెం ఉండే ప్రోమో కాదరా ఫస్ట్ ఆ ఫుల్ వీడియో ఒకసారి నాకు చూడాలని ఉంది, నువ్వు ఎలా చేసావు, ఆ ప్రొసీజర్ ఏంటి నాకు చూడాలని ఉంది అనుకున్నా. వెయిట్ చేసి నేను చూసాను, బాగానే చేశాడు. అండ్ హోప్ఫుల్లీ ఇప్పుడు మనం హోటల్లో తింటాం బయట, అది ఎక్కువ క్వాంటిటీస్ లో చేస్తారు, అది వేరే, అది బొగ్గులు, అది మన కట్టెల మీద చేస్తాం, ఆ కట్టెల మీద చేసిన టేస్ట్ కొంచెం వేరే వస్తుంది. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ టు గెట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. దానికి దగ్గర వచ్చినా, దానికి కొంచెం ఆల్మోస్ట్ ఒక 60% వచ్చినా ఇట్ ఈస్ అ గుడ్ హలీం ఓన్లీ. సో ట్రూ. అండ్ హలీం లో హోటల్స్ లో ఎక్కువ క్వాంటిటీస్ లో చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ మటన్ అనేది ఒక 4 to 5 hours, ఆల్మోస్ట్ ఒక 5 hours అది బాయిల్ అవుతుంది, అది మసాలా గిసాలలో బాయిల్ అవుతుంది విత్ బోన్స్, అది బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత ఒక పెద్ద దీక్ష పక్కన దీన్ని మన భాషలో ఘోట అంటారు, ఘోట. దాన్ని మొత్తం స్మాష్ చేస్తారు. అది స్మాష్ చేస్తే మొత్తం ఆ మటన్ విత్ బోన్స్ పోయి పేస్ట్ అయిపోతుంది అది. సో ఇట్ ఈస్ డిఫరెంట్. మనం ఇంట్లో చేసినప్పుడు అవన్నీ చేయలేము. సో దాని మటన్ ని ష్రెడ్ చేసి దాన్ని పేస్ట్ చేసి అలా చేశారు. ఇట్ ఈస్ 110% ఇట్ ఇస్ గుడ్. ఇంట్లో చేసినప్పుడు అదే బెస్ట్. సో రీసెంట్ గా నేను కూడా ట్రై ఈ ఇయర్ ఎవరికి హలీం, ఈ ఇయర్ మనం ఎవరికి హలీం దొరకట్లేదు. సో దట్ ఈస్ ఓన్లీ ద మెయిన్, దట్ ఈస్ ఓన్లీ హౌ యూ కెన్ ఈట్. సో ఇప్పుడు కానీ you're stuck in Mumbai కదా Ali, so Yes, what yes. are you missing now? I'm missing my friends there. And I'm missing ఇప్పుడు నేను హలీం చెప్పాలంటే అది వేస్ట్ అది, ఎందుకంటే ఎవరికి హలీం దొరకట్లేదు, నేను ఒకటి కాదు. I'm missing my house in Hyderabad. ఇంకా ఏం లేదు, మై ఫ్యామిలీ ఎవ్రీథింగ్ ఇస్ హియర్ ఓన్లీ. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం లేదు, ఇంట్లోనే ఉన్నా. ఐ గాట్ అ హౌస్ ఇక్కడ కూడా నా దగ్గర ఒక, ఐ హావ్ అ హౌస్ హియర్ ఆల్సో ఇన్ బాంబే కదా. సో ఐ మీన్ మై హౌస్ ఓన్లీ. ఐ థాట్ ఆఫ్ షిఫ్టింగ్ ఆల్ మై సామాన్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్ టు హైదరాబాద్. ఇదే టైంలో లాక్ అయిపోయింది. సో ఎక్కడున్నారు మాసుమా ఇప్పుడు? ఒకసారి చూపించండి, మాకు చూడాలని మాసుమాని. వాట్ షీ ఇస్ డూయింగ్, ఒక స్నిక్ పిక్. మాసుమా ఇస్ ఏమంటారు, అది లోపల నమాజ్ చేస్తుంది. ఈ టైంలో she sits and read Quran every day one para she reads. Oh wow, nice. సో ఇప్పుడు ఇంట్లో మీరు ఏ ప్లేస్ లో ఎక్కువగా చేస్తున్నారు ఆర్ వర్క్అవుట్ చేస్తున్నారు అండ్ టైం పాస్ చేస్తున్నారు? సో వాట్ ఈస్ దట్ వన్ కార్నర్ ఆఫ్ యువర్ హౌస్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ నౌ, రైట్ నౌ?
కార్నర్ ఆఫ్ ద హౌస్ అంటే ఇక్కడే సిరీస్. దిస్ ఇస్ మై దిస్ ఇస్ మై సోఫా. ఐ సిట్ హియర్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ. ఇక్కడ నాకు బేసిక్ గా ఏంటంటే ఇక్కడ ఉంటా నేను, ఈ సోఫా. లేదంటే ఇది బాల్కనీ ఉంది, ఇక్కడ కూర్చొని ఉంటా నేను. ఇక్కడ కూర్చుంటా, ఇక్కడ ఇక్కడ కూర్చుంటా ఇలా ఇలా కూర్చొని బయట రోడ్ చూసుకుంటా. నాకు ఎప్పుడైనా కాఫీ తాగాలనిపించినా, నాకు ఏదైనా చేయాలనిపిస్తే నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటా. దిస్ ఇస్ మై స్పాట్. నౌ దట్ ఐ గాట్ టు షిఫ్ట్ మై హౌస్ టు హైదరాబాద్. చూడండి, నేను లాక్డౌన్ లో నేను అన్నాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత లాక్డౌన్ అయిపోయింది. హైదరాబాద్ లో ఒక హౌస్ తీసుకున్నాను. ఐ వాజ్ రెడీ టు షిఫ్ట్ మై హౌస్ ఫ్రమ్ బాంబే టు హైదరాబాద్. మొత్తం రెడీ ఉన్నాను. మూవర్స్ అండ్ ప్యాకర్స్ ని కూడా పిలిపించుకున్నాను. ఎస్టిమేట్ తీసుకున్నా, ఇవన్నీ సామాన్ అక్కడ తీసుకెళ్ళాలి. ఆ టైంలో లాక్డౌన్ అయిపోయింది. చూడండి, ఈ రూమ్, దిస్ ఇస్ అనదర్ సెకండ్ రూమ్. ఓకే, మొత్తం ప్యాక్ చేసుకొని ఉన్నాను. ఎవ్రీథింగ్ ఇస్ ప్యాక్డ్ అవుట్. ఎవ్రీథింగ్ ఇస్ ప్యాక్డ్. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే ఇది టీవీ యూనిట్స్, ఈ ఫ్రిడ్జ్, ఇవన్నీ ఉంటది కదా, ఇవన్నీ ప్యాక్ చేసి తీసుకెళ్ళాలి. ఎవ్రీథింగ్ టీవీ కాదు ఇక్కడ. నేను బేసిక్ గా నేను టీవీ ఓపెన్ చేస్తే న్యూస్ ఒకటే చూస్తాను. టీవీలో న్యూస్ ఒకటే చూస్తాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ ఎవ్రీథింగ్. మూవీస్ కూడా ఐ గాట్ స్మార్ట్ టీవీ కదా, దాంట్లోనే వైఫై కనెక్షన్ టీవీకి ఇచ్చేసాను. ఆ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోస్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ టీవీ ఓన్లీ. సో అక్కడ నేను చూసుకుంటూ కూర్చుంటా. ఇక్కడ కూర్చుంటా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చొని ఉంటాను. ఓకే, సో మీరు లాస్ట్ చూసిన వెబ్ సిరీస్ ఏంటి ఆర్ మూవీ ఏంటి, ఎప్పుడు చూసారు? మీరు లాస్ట్ టైం చూసిన వెబ్ సిరీస్ ఆర్ మూవీ ఏంటి, ఎప్పుడు చూసారు, ఏం చూసారు? నేను లాస్ట్ చూసిన వెబ్ సిరీస్ ఇప్పుడు వన్ మోర్ షార్ట్స్ ప్లీజ్. ఫోర్ మోర్ షార్ట్స్ ప్లీజ్. ఫోర్ మోర్ షార్ట్స్ ప్లీజ్. ఫోర్ మోర్ షార్ట్స్ ప్లీజ్. ఫోర్ మోర్ షార్ట్స్ ప్లీజ్. సీజన్ 1 బాగుందా, సీజన్ 2 నచ్చిందా మీకు? విచ్ వన్ ఇస్ గుడ్? నేను సీజన్ 2 కంప్లీట్ చేయలేదు ఇంకా. ఓకే, సీజన్ 2 కంప్లీట్ చేయలేదు. సీజన్ 1 చూసాను. సీజన్ 1 బాగుంది. ఓకే, సో జీ తెలుగు గురించి మాట్లాడుకుంటే చాలా మంది అడుగుతున్నారు, జీ తెలుగులో సీరియల్స్ లో, జీ తెలుగు ఆర్టిస్ట్ లో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు అని? ఇప్పుడున్న ఆర్టిస్ట్ లో మీరు వర్క్ చేసినప్పుడు? నేను వర్క్ చేసినప్పుడు మన సన్నీ ఉండే. సన్నీ ఫేవరెట్ ఆర్టిస్ట్ కాకుండా ఐ హావెంట్ సీన్ అ లాట్ ఆఫ్ దేర్ వర్క్స్ ఆర్ సంథింగ్ లైక్. నేను ఆ సీరియల్ చూడడానికి నాకు టైం దొరకదు. నేను వాళ్ళ సీరియల్ ఎక్కడ చూస్తాను? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం సీరియల్ షూటింగ్స్ లోనే బిజీ ఉంటాం కదా. సో మాకు ఆ టెలికాస్ట్ టైంలో టెలికాస్ట్ చూసే అంత టైం ఉండదు. అది నేను సీరియల్ చేస్తున్నప్పుడు నేను నా సీరియల్ Z5 లో వెళ్ళి చూసేవాడు నేను అప్పుడప్పుడు. So as a friend, there are many people, not one, there are many. Okay. ఇంకా మళ్ళీ సీరియల్ స్టాప్ చేయాలనే థాట్ లేదా అలీ మీకు? ఉంది, నాకు థాట్ అయితే ఉంది ఖచ్చితంగా. నేను వచ్చింది సీరియల్స్ నుంచే. ఎవ్రీబడి ఈస్ గాట్ అన్ ఎయిమ్ ఆఫ్ డూయింగ్ బిగ్గర్ కదా. ఎవ్రీబడి ఈస్ గాట్ అన్ ఎయిమ్ ఆఫ్ డూయింగ్ బిగ్గర్. ఎవ్రీబడి వాంట్స్ టు డూ సంథింగ్ నెక్స్ట్. సో ఓకే, సీరియల్ చేశాను, సినిమాలో ట్రై చేద్దామని బిగ్ బాస్ తర్వాత నేను అనుకున్నాను. సినిమాల్లో అవకాశం వస్తుంది, సినిమాలు చేస్తున్నాను, వెబ్ సిరీస్ చేస్తున్నాను. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. అది నేను ఎక్కడికి వెళ్ళినా నేను యాక్టింగ్ చేయాల్సింది అదే. మీరు ఏ కెమెరాలో దాన్ని రికార్డ్ చేస్తున్నారు, మీరు ఎక్కడ దాన్ని చూపిస్తున్నారు, దట్ ఈస్ నథింగ్. I don't have that concern. As an actor, I am there to act.
యా యా యా. మీరు దాన్ని ఏ చిన్న కెమెరాతో షూట్ చేస్తున్నారా, పెద్ద కెమెరాతో షూట్ చేస్తున్నారా, మొబైల్ కెమెరాలో షూట్ చేస్తున్నారా, మీరు దాన్ని యూట్యూబ్ లో వేస్తారా, మీరు దాన్ని టీవీలో వేస్తారా, మీరు దాన్ని థియేటర్ లో వేస్తారా, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. కానీ ఎవ్రీబడి మనకు ఒకటి ఉంటది కదా, వి వాంట్ టు డూ సంథింగ్ బిగ్, వి వాంట్ టు డూ సంథింగ్ బిగ్. ట్రూ ట్రూ. సో So you have to do big and you have to achieve huge heights, Ali. మా అందరి ప్రేయర్స్ ఎప్పుడు ఉంటాయి మీతోటి. సో సీరియల్స్ లో ఆర్ మూవీస్ లో ఇప్పుడు మీరు ఎలాగో వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ సీరియల్స్ అండ్ వెబ్ సిరీస్ షూటింగ్ లో ఎలాంటి డిఫరెన్స్ యు ఆర్ ఫైండింగ్? హౌ ఇస్ ద డిఫరెన్స్? సీరియల్స్ అండ్ వెబ్ సిరీస్ ఆర్ బేసిక్లీ లైక్ మన సినిమా షూటింగ్స్ ఎలా జరుగుతుంది, వెబ్ సిరీస్ అలాగే జరుగుతుంది. నేను సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లో నేను డిఫరెన్స్ చెప్తాను. సీరియల్ చేస్తున్నప్పుడు మనకు అంత ఎక్కువ టైం ఉండదు షూటింగ్ దట్ స్పాట్ లో. ఎందుకంటే మనం ఎవ్రీడే మనం చేస్తున్న షూటింగ్ ఇమీడియట్లీ అది ఎడిటింగ్ కి వెళ్ళి దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయిపోయి టీవీలోకి రావాలి. అది మన దగ్గర ఎక్కువ ఎపిసోడ్ ఉండవు చేతిలో. కాబట్టి నేను ఈ రోజు చేస్తున్న ఎపిసోడ్ ఒక 10 days తర్వాత లేదంటే 1 week తర్వాత టీవీలో వచ్చేస్తుంది. మన దగ్గర టైం తక్కువ ఉంటుంది, అంత ప్రిపరేషన్స్ కి టైం తక్కువ ఉంటుంది. అదే సినిమా అంటే యూ గాట్ యాంపుల్ టైం, పర్ఫెక్ట్ షాట్ వచ్చే వరకు తీస్తూ ఉంటారు. గ్రాండియర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సినిమా ఒకసారి చూస్తే మనం 100 సార్లు చూస్తాం. టీవీ ఎపిసోడ్ ఒకసారి చూసిన తర్వాత ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ గో అండ్ వాచ్ ఇట్ వన్స్ అగైన్. అండ్ బడ్జెట్స్ చాలా డిఫరెంట్ అయిపోతుంది అక్కడ. బడ్జెట్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. సో లేదు నాకు బెస్ట్ వచ్చే వరకు నేను, కానీ సీరియల్ చేసినప్పుడు మనకి యూ హ్యావ్ టు బి వెరీ క్విక్ ఆల్సో. యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు బి వెరీ క్విక్. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ టేకులు తీసుకోవడానికి మనకు ఛాన్స్ ఉండవు. ఒకవేళ ఈ టేక్ ఓకే కాదు, నేను ఇంకొకసారి చేస్తా అని చెప్తే డైరెక్టర్ కూడా ఏంట్రా బాయ్ వీళ్ళు చాలా సేపు తీసుకుంటున్నారు. నేను చాలా టేక్స్ తీసుకుంటే చాలా టైం అయిపోతుంది. చాలా టైం అయిపోతే వాళ్ళకి అనుకున్నంత అవుట్పుట్ రాదు. సో అప్పుడు ప్రొడ్యూసర్ కి లాస్ అవుతుంది. నోబడీ ఈస్ గోయింగ్ టు బేర్ ఆల్ దీస్ థింగ్స్. క్విక్ ఉండాలి. Yeah, I have so many questions for Masima also, Ali. So Masima the అయిపోయిన వెంటనే ask her to come and join this live. Let's 1 minute. తన ఏం చేస్తుంది, జాయిన్ చేయాలంటే తన ఏం చేస్తుంది చూద్దాం. She's reading, huh? Huh? Let's 1 minute. తన ఏం చేస్తుంది. I thought you were on Quran. I finished. I just finished. She just finished. Say hi. Hello. Assalamualaikum. Waalaikumsalam. Khairiyat? Yes. చాలా విన్నాం మీ గురించి. మిమ్మల్ని చూసి we also fell in love with your couple. మీ ఇద్దరు made for each other, like super cute ఉంటారు. Thank you so much. సో మాసిమాజీ నేను ఒకటి అడగాలనుకున్నాను. అలీని అడిగితే అలీ వాజ్ లైక్ లేదు మాసిమాకి తెలుసు నా గురించి, షీ వాంట్ ఫీల్ లైక్ దాట్ అన్నారు. కానీ యాజ్ అ వైఫ్ అండ్ యాజ్ అ ఫీలింగ్ ఆఫ్ యూ ఓన్ హిమ్ వెన్ హీ ఫ్లాన్స్ ఆర్ వెన్ హీ లుక్స్ హాట్, మీకు ఏమనిపిస్తుంది అమ్మాయిలు వెన్ దే విల్ బి లైక్ ఓ అలీ రేజా అని ఫ్లాట్ అయిపోతున్నప్పుడు? హౌ డు యూ టేక్ ఇట్? Actually, before meeting Ali, I knew his profession, how he is, how exactly his profession is. So I never had a problem with this because I knew him from before, and I know he's like that. So I'm okay with he flaunting his. In fact, I feel nice. I feel proud. Oh my God, my husband has such a hot body. I do exercise. I mean, I do gym and all. I cannot make such a good, like, you know, like physique like him, but he does it, so I'm proud of it. Wow. So Ali, are you proud of having such wonderful wife? Obviously, yes. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కదా.
ఎలా ఇష్టపడ్డారు, ఏంటి ఆ లవ్ స్టోరీ? వి వుడ్ లవ్ టు లిసన్ ఫ్రమ్ యూ గైస్. మా లవ్ స్టోరీ చాలా క్విక్ అండ్ షార్ట్ ఉంటది. నేను చాలా నిజాయితీగా ఉంటాను. నాకు నేను నా ఫ్యామిలీ రిలేషన్స్ అవుతారు. ఓకే. అమ్మాయిని చూశాను, మాట్లాడాను, ఫోన్ కన్వర్సేషన్స్ లో చాలా సార్లు మాట్లాడాను, అన్ని చేశాను. డైరెక్ట్ గా వెళ్ళి మా మదర్ కి ఫాదర్ కి చెప్పేశాను, ఈ అమ్మాయి ఉంది, ఐ లైక్ హర్, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు హర్, ఏమంటారు? పర్మిషన్ తీసుకున్నాను. ఆ, సరే ఓకే ఆలోచిద్దాం అన్నారు, ఆలోచించారు, ఓకే అని చెప్పేసారు, అయిపోయింది. వావ్, సూపర్. కట్టెకొట్ట తెచ్చా అనమాట. నేను ఏది చేసినా ఏక మార దో తుకడా. వావ్. అంతే, జాదా పరేషాని ఏం ఉండదు. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఒక కపుల్ మధ్యన చిన్న చిన్న ఫైట్స్ అనేవి చాలా కామన్, అండ్ ఒకటే రీజన్ పైన చాలా సార్లు ఫైట్ అవుతూ ఉంటాయి కపుల్స్ కి. సో వాట్ ఈస్ దట్ వన్ రీజన్ యూ గైస్ ఫైట్ అ లాట్? ఇప్పుడు లాక్డౌన్ లోనా? లాక్డౌన్ లో కొత్త గొడవలు స్టార్ట్ అయ్యాయా? లాక్డౌన్ లో కొత్త గొడవలు కాదు, పొద్దున్న ప్లేట్ నేను కడిగాను, ఇప్పుడు నువ్వు కడగాలి. నేను వంట చేశాను కదా, ఇప్పుడు గిన్నెను ఉంటది కదా, మొత్తం నువ్వు వాష్ చేయాలి. నేను మార్నింగ్ చేశాను కదా అని చెప్తే, మార్నింగ్ చేస్తే ఏంటి, సాయంత్రం చేయవా? Basically, I don't like keeping things for later. So I tell him, you do it that time only, and he keeps it. So, if he keeps it, it becomes like I wash it. So then I tell him, no, you do it right now. Yeah. తనకేముంటదంటే అక్కడ పెడితే వెంటనే వాష్ అయిపోవాలి అంటది. నేనేమంటా, ఆగు, కొద్దిసేపు ఆగు, ఐఎమ్ డూయింగ్ సంథింగ్. ఇప్పుడు లైక్ బేసిక్ లా నేను ఇప్పుడు ఒక సిరీస్ చూస్తున్నాను, సరే ఇది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి వాష్ చేసుకుంటా అంటే, లేదు, నేను చెప్పిన వెంటనే నువ్వు లేవ్వాలి, వచ్చి వాష్ చేయాలి అంటది. నేను తనకి ఒకటే చెప్తా, ఇప్పుడు గిన్నెలు ఉంటది కదా, గిన్నెలు మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ పెడతావు. మన మేడ్ ఉంటది కదా, అది అప్పటికి అప్పుడు రాదు కదా, ఇమీడియట్ ని కావాలన్నప్పుడు తర్వాత వస్తుంది కదా. అవును. సో నేను కూడా మేడ్ లాగా అనుకో, కొద్దిసేపటి తర్వాత వచ్చి వాష్ చేస్తా. ఇప్పుడు ఒక గిన్నె డర్టీ అయిపోతే మేడ్ ఇమీడియట్ గా ఇంటి దగ్గర నుంచి వచ్చి వాష్ చేయదు కదా, టైం పడుతుంది కదా, ఆగు, టైం పడుతుంది. దీనికి మాసం ఆన్సర్ ఏంటి? The thing is that I get very irritated if తర్వాత ఏం చేస్తుంది, దాని తర్వాత ఏం చేస్తుంది అంటే ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. సరే ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ గో అండ్ వాష్ ఇట్, యూ డోంట్ వాష్ ఇట్, ఐ విల్ డూ అండ్ వాష్ ఇట్ అని చెప్తే, అబ్బా ఓకే రా బాయ్ అని చెప్పి నేను మొత్తం పక్కన పెట్టేసి వెళ్ళిపోవాలి మళ్ళీ. తేరా ఇమోషనల్ అత్యాచార్. ఈ అమ్మాయిలా వీళ్ళు ఇమోషనల్ బ్లాక్మెయిల్ ఎక్కువ చేస్తారు, గట్టిగా గొడవ చేయరు కానీ ఇమోషనల్ బ్లాక్మెయిల్ ఎక్కువ. I'm losing you, Ali. I'm losing you. Internet. అవునా? Video blur. Yeah. ఓకేనా? Yeah. Guys, please comment and let me know if this is my internet's problem or నేను ఇప్పుడు కమెంట్ చేశాను, అంతేగా వాళ్ళు ఏం చెప్పినా మనం దానికి ఓకే అనాలి, అప్పుడు గొడవ అస్సలు ఉండదు. దానికి ఎదురుగా ఏ విషయంలో అయినా దానికి ఎదురుగా మనం మాట్లాడితే ఖచ్చితంగా అది ఇప్పుడు కాదు, ఒక 5 నిమిషాలు కాదు, 10 నిమిషాల తర్వాత అయినా గొడవ అవుతుంది. అది పీస్ఫుల్ గా లైఫ్ ఉండాలంటే ఓకే అనాలి, స్మైల్ ఇచ్చి ఓకే. పెళ్ళైన ఎన్ని ఇయర్స్ కి ఇది నేర్చుకున్నారు అల్లి మీరు? పెళ్లి అయినా 6 months తర్వాత నాకు అర్థమైపోయింది. ఆ 6 months ఎలా ఉండింది? స్టార్టింగ్ 6 months ఆ 6 months ఎలా ఉంటది? 6 months కాదు, బేసిక్ గా 6 months కన్నా ఎక్కువనే. షీ వాజ్ వర్కింగ్ ఫర్ జెట్ ఎయిర్వేస్, తనకి జాబ్ ఉంటది బాంబేలో. ఐ వాజ్ షూటింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ మై సీరియల్. సో ఆ టైంలో చాలా మా మధ్యలో డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉండేది. ఓకే. తను ఒకరోజు లండన్ లో ఉంటే నెక్స్ట్ డే సింగపూర్ లో ఉంటది, ఒకరోజు బాంబేలో ఉంటే నెక్స్ట్ డే జైపూర్ లో ఉంటది. అలా నేను హైదరాబాద్ లో ఉంటా సీరియల్ షూటింగ్ లో. సో we were mostly, మా ఫస్ట్ ఇయర్ అయితే మోస్ట్లీ we were only on phone and video calls only. లాంగ్ డిస్టెన్స్ లవ్ టైప్స్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కొంచెం ఎక్కువ ఉండే. సో ఇప్పుడు ప్రాపర్ గా కలిసి ఉంటుంది ఇప్పుడు ఈ లాక్డౌన్ లోనేనా మీ ఇద్దరు? ఆ 1 year మేము ఇద్దరం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నాం కదా,
సో ఇప్పుడు ఈ 50 days నుంచి 50 days 40 days నుంచి 24/7 ఒకటే ఇంట్లో ఇట్లా లాక్ అయి ఉన్నాం చూడు. ఆ 1 year ది మొత్తం క్లియర్ అయిపోయింది. కవర్ అయిపోయింది. ఆ హిసాబ్ మొత్తం కవర్ అయిపోయింది. It's actually lockdown. I'm actually telling him go for some time and stay with your parents, but he cannot go. Where are your parents, Ali? I have got another house here in Satras. Satrasta. Satrasta is Mahalakshmi. Mahalakshmi is almost 10 kilometers from here. Okay. మా ఫాదర్ పుట్టి పెరిగింది బాంబేలో. అచ్చా. ఓకే. దాని తర్వాత మా ఫాదర్ ఆల్మోస్ట్ ఒక 30 years ఉన్నప్పుడు హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ కి వచ్చి అక్కడ హోటల్ ఓపెన్ చేశారు. అక్కడ హోటల్ ఓపెన్ చేసి అక్కడ మా మమ్మీతో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నేను పుట్టింది హైదరాబాద్. నేను పుట్టింది పెరిగింది నేను హైదరాబాద్. సో మా ఫాదర్ చైల్డ్హుడ్, మై ఫాదర్ కాలేజ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ బాంబే. ఓకే. సో ఆ హౌస్ ఇప్పుడు మా ఫాదర్ ఉంటున్న హౌస్ మా ఫాదర్ చిన్నప్పుడు హౌస్ అది. అచ్చా. కింద హోటల్ ఉంటది, హోటల్ పైన హౌస్. Oh, the hotel is still there. యా హోటల్ స్టిల్ దేర్. The Mumbai restaurant is still ద ముంబై రెస్టారెంట్ ఇస్ స్టిల్ దేర్. కింద రెస్టారెంట్ పైన హౌస్. ఓకే. ఇట్ ఈస్ యాక్చువల్లీ అపార్ట్మెంట్ అంటారు కదా, ఫ్లాట్స్ అంటారు కదా. ఇట్ చాలా పెద్ద ఫ్లాట్ అది. కింద మొత్తం హోటల్ ఉంటది, దానిపైన హౌసెస్ ఉంటది. అచ్చా. ఓకే. గాట్ ఫ్లోర్ లో మా హౌస్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఉన్నారు. మై మదర్ అండ్ ఫాదర్ దే ఫీల్ కంఫర్టబుల్ దేర్. మా ఫాదర్ కి చిన్నప్పటి నుంచి అక్కడే అలవాటు ఉంది కదా ఆ ఏరియాలో. అవును. సో ఈ వాంటెడ్ టు స్టే దేర్ ఓన్లీ. నేను ఇక్కడ ఉన్నాను. మా సుమా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇక్కడ నుంచి ఒక త్రీ అపార్ట్మెంట్స్ పక్కన. ఓ వాళ్ళు కూడా ముంబై, వాళ్ళకి కూడా. వీళ్ళకి ముంబైయే కదా. సో అసలు మాసుమకి తెలుగు రాదా? రాదు. ఇప్పుడు ఈ 2 years లో కొంచెం నేర్చుకుని అర్థం అవుతుంది. ఓకే. I can understand, I cannot speak. ఓకే. సో 10 kilometers అంటున్నారు ఇల్లు. మరి బయటికి వెళ్తే పోలీసులు ఊరుకుంటారా? లేదు, నేను ఆల్మోస్ట్ మా ఫాదర్ మదర్ ని కలిసి ఒక 25-30 days అయింది కదా. లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐ డి నాట్ మీట్ మై పేరెంట్స్. ఇన్ఫాక్ట్ ఐ మెట్ హర్ పేరెంట్స్ మెనీ టైమ్స్. ఓకే. మా అస్మా వాళ్ళ పేరెంట్స్ ని నేను ఆన్ అండ్ ఆఫ్ కలిశాను తప్ప నా పేరెంట్స్ ని మేము కలవలే. ఓన్లీ ఫోన్ లో మాట్లాడడం, వీడియో కాల్ మాట్లాడడం తప్ప ఏం లేదు. సో మాస్మా సపోర్ట్ ఎలా ఉంటుంది మీ వర్క్ గురించి? అండ్ మీరు ఎప్పుడన్నా మీ సీరియల్స్ లో ఆర్ మీ యాక్టింగ్ సైడ్ సజెషన్స్ ఏమైనా ఇస్తారా మాస్మా? వర్క్ బేసిక్ గా తన వర్క్ లో నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వలేదు, తన నా వర్క్ లో ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వలేదు. అంతే. బేసిక్ గా we do not talk work at home At all. we do not talk. No Telugu serials, no Telugu movies, nothing. ఇప్పుడు తన వచ్చి తన జాబ్ లో ఇలా జరిగింది, నా ఫ్లైట్ లో అలా జరిగింది అని చెప్తే నేను ఇలా అంట. నేను తనకు ఇనిషియల్ స్టేజెస్ లో ఇప్పుడు నేను నా వర్క్ గురించి, నా షూటింగ్ లో ఇలా జరిగింది అలా జరిగింది అంటే తన మొబైల్ లో ఓకే అప్పుడు మనకు అర్థమైపోయింది, నీ పని నువ్వు చూసుకుని నేను నా పని చూసుకుంటాను, మన దగ్గర డిస్కషన్స్ వద్దు. సూపర్. వాట్ ఇస్ దట్? ఒకవేళ మేజర్ డిస్కషన్స్ ఉంటది కదా, మేజర్ డిస్కషన్స్ అవుతే నేను ఇది చేయాలా వద్దా, మేజర్ డిస్కషన్స్ పార్ట్ మాత్రమే వి టాక్, అదర్వైజ్ వి డోంట్. ఓకే. వాట్ ఇస్ దట్ వన్ థింగ్ యు లవ్ అబౌట్ మాసుమా అలీ? వెనుక నుంచి ఎవ్రీథింగ్ అంటుంది. నో నాట్. అది ఎలా అంటే ఎవ్రీథింగ్ చెప్పు, లేదంటే లైవ్ అయిన తర్వాత చంపేస్తాను నేను. బెదిరిస్తుంది చూసారా, లైవ్ బెదిరిస్తుంది. తన నాకన్నా ఎక్కువ కేరింగ్. కేరింగ్ విషయంలో నేను కేరింగే, కానీ తన లిమిట్ నుంచి కొంచెం ఎక్కువ ఉంటది. ఓకే. తన లవ్ కూడా ఎలా ఉంటది అంటే కత్తి పెట్టినట్టు ఉంటది లవ్. చంపేస్తా, ప్రేమించి చంపేస్తా. సో మాసుమా వాట్ ఇస్ దట్ వన్ థింగ్? తన బేసిక్ గా అటెన్షన్ సీకర్. తన అటెన్షన్ ఇవ్వకపోతే ఇక గొడవ. సో సక్సెస్ అవుతున్నారా మీరు మంచి అటెన్షన్ ఇవ్వడంలో అలీ?
డెవలప్ అయ్యాను. ఆ డెవలప్మెంట్ ఎంత వరకు వచ్చింది అనేది మాసుమా చెప్పాలి. సో మాసుమా, టెల్ us, is he giving all the attention to you and only you? Yes. Yes. And what do you love the most about him? About Ali, his Nothing. nature. No. His nature. He's those kind of people. He'll not go and backbite behind your back or something like that. He's those kind of people. He will whatever. He's very straightforward. He will say whatever it is on your face. So I think so. This is the thing I really like about him. Aw. ఒక్కొక్కసారి మంచిదే, ఒక్కొక్కసారి స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండడం కూడా కొంచెం True. నోటుకు వచ్చేసింది డైరెక్ట్ గా చెప్పేస్తే కూడా ఒక్కొక్కసారి బాగు. What is that one thing you don't ఈ like ఈ about? మీరు అమ్మాయిలు ఎలా ఉంటారంటే ఒక క్వశ్చన్ అడుగుతారు, కానీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీ అనుకూలంగానే ఉండాలి అది. అంతేగా. సో నో, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు మీకు, మేము ఎస్ఏ చెప్పాలి. ఒకవేళ నో చెప్తే కూడా మీరు యాక్సెప్ట్ చేయరు, మీకు ఎస్ఏ కావాలి దానికి. సో నో చాయిస్, వీ హ్యావ్ నో చాయిస్. Girls are like that. యా, So I was asking, what is that one thing you don't like about Masuma? డోంట్ లైక్ అబౌట్ మాసుమా. Yeah. ఇప్పుడు నథింగ్ అంటదేమో వెనకాల నుంచి. No. I think so. He feels I'm very lazy. Oh. I don't know. I feel so that he always tells me you're very lazy. నిజమేనా? నేను ఇది ఎప్పుడు చెప్తానంటే, వర్కౌట్ విషయంలో కానీ ఇది విషయంలో కానీ నేను చాలా యాక్టివ్ గా ఉంటాను. నేను ఎప్పుడు లేవు వర్కౌట్ చేద్దామంటే రేపటి నుంచి నేను ఖచ్చితంగా చేస్తా, టుమారో ఐ విల్ డూ అంటది. రాత్రి బెడ్ మీద ఉన్నప్పుడు, యూ డు నాట్ మోటివేట్ మీ, యూ షుడ్ ఫోర్స్ మీ, యూ మస్ట్ టేక్ మీ, నన్ను తీసుకెళ్లి చేపించాలి, నువ్వు చేపించాలి, నువ్వేంటి అందరికి సలహాలు ఇస్తావు, నీ వైఫ్ కి సలహా ఇవ్వవు, నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయాలి, యూ మోటివేట్ మీ ఆల్సో, ఐ విల్ ఆల్సో డూ అంతా రాత్రి చెప్తుంది. పొద్దున్న లేచి నేను లేపుతా, పద వర్కౌట్ చేద్దామంటే, హే నాట్ ఫ్రమ్ టుడే అంటది. అరే పద, నువ్వు నిన్న ప్లీజ్ అల్లి, నాట్ టుడే, డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ గెటింగ్ ఇరిటేటెడ్ అంటది. This is starting from 1 month. 1 month నుంచి నడుస్తుంది ఇది. అయ్యో. మొన్న తీసుకెళ్ళి నువ్వు చేస్తావా లేదా అని చెప్పి ఫస్ట్ స్ట్రెచ్చింగ్ మొత్తం చేపించారు. స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత, అబ్బా ఇది ఇది నొప్పి అవుతుంది, అది నొప్పి అవుతుంది అంటుంది. స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత నేను అన్నా, ఇది స్ట్రెచ్చింగ్ మాత్రమే రా, ఇప్పుడు నువ్వు వర్కౌట్ కూడా స్టార్ట్ చేయలేదు. Oh my god. Cute, super cute. So, Masuma, you tell me, what is that one thing you don't like about us? ఎవ్రీథింగ్. I can Just to name a few, top 3. I think so, Ali. I mean, I am those kind of person. I'm very caring. Ali is not at all those kind of people who will, care a lot. So I think so. This is little bit I don't like about him. He's not. I mean, I'm an emotional fool. He's not at all emotional. సో యూ కెన్ సే He's ఇమోషనల్. ఐఎమ్ నాట్ వెరీ not ఇమోషనల్. at all emotional person. నేను చాలా ప్రాక్టికల్. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ప్రాక్టికల్ గా ఉంటాను నేను. నేను అనవసరంగా ఐ డు నాట్, మన హార్ట్ కి నేను హార్ట్ కి నేను ఫూల్ చేయను. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్, yes it is good, it is bad, it is bad. I take everything practically. If something bad is also happening, I take it. Yes, it has to happen, it will happen. చాలా కష్టం అలా ఉండడం అమ్మాయిలకి, ఎస్పెషల్లీ కదా. I know that. తెలుసు. Tough for girls to be like that. Yeah. So this is what I don't like about him. That he's 0%. ఒకవేళ నా లైఫ్ లో ఏదైనా బ్యాడ్ జరిగినా కూడా ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్. ఇట్ హ్యాడ్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలని నేను ఆలోచిస్తాను తప్ప, ఓకే అది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది. ఇఫ్ సంబడి డస్ బ్యాడ్ టు మీ ఆల్సో నా, ఐ విల్ లెట్ ఇట్ గో ఇమీడియట్లీ. ఐ విల్ సే, కర్మారా భయ్, నువ్వు ఇప్పుడు నాకు చేసావు కదా, నా దగ్గర అంత టైం కూడా లేదు ఇప్పుడు నేను దాని గురించి నేను ఆలోచించాలి. లీవ్ ఇట్. వాట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్ వెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. సో తనకి కోపం వస్తుంది, హౌ కెన్ యూ జస్ట్ లీవ్ ఇట్, హౌ కెన్ యూ జస్ట్ లెట్ ఇట్ గో అంటది. True. There are few things like this.
ఓకే. క్యూట్‌నెస్ కూడా వి ఫైండ్ లాట్ ఇన్ ద పార్ట్నర్. అంటే పార్ట్నర్‌లో ఇది ఎంత క్యూట్‌గా చేస్తుంది, ఎంత క్యూట్‌గా చేస్తున్నాడు అనే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది కదా! సో వాట్ ఈస్ దట్ వన్ క్యూట్ లిటిల్ థింగ్ మాసుమ ఆల్వేస్ డస్? తన మూడు తనకి ఒక్కొక్కసారి మూడ్ వస్తుంది. మూడ్ వచ్చినప్పుడు కొంచెం ఒక నాటీ జోన్ లోకి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలా కాదు, ఒక డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఆ జోన్ లో చాలా రేర్ గా వెళ్తుంది. ఆ జోన్ లో వెళ్ళినప్పుడు చాలా మంచిగా ఉంటుంది. ఏదేదో ఇలా చేస్తుంది. వాట్ ఆల్ షీ డు? సంథింగ్ ఎవ్రీ టైం సేమ్ ఉండదు. అది ఎవ్రీ టైం సేమ్ ఉండదు. ఎవ్రీ టైం డిఫరెంట్ గా చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇమిటేట్ చేయడానికి దేర్ ఇస్ నాట్ వన్ థింగ్, సంథింగ్ ఆర్ ది అదర్. సూపర్ సూపర్. సో ఆల్వేస్ ఆ జోన్ లో మాటికి వెళ్తూ ఉండాలని నేను ఐ కీప్ రిమెంబర్ యు ఇన్ మై ప్రేయర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్షాల్లా, మాషాల్లా, అల్హమ్దుల్లా. అండ్ ఎప్పుడన్నా అలీ అట్లా బిహేవ్ చేస్తారా క్యూట్ గా? అండ్ వాట్ డు యు ఫైండ్ క్యూట్ ఇన్ హిమ్? Cute. I think so. The small things he does for me every time, when he's also in mood. So I think so that is very cute about him. When I become naughty, he becomes the same with me. So it goes very well. Oh wow, super. We have this pillow fight. నా ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా. నేను I have given her this gift. Okay. I love my wifey. Yeah. So what he does? So listen. ఇప్పుడు మనం బెడ్ మీద ఉన్నాం. తను నాకు ఏడిపిస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది. చాలా అంటే నాకు ఇరిటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. తను ఇరిటేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు నేను ఒకటే చేస్తా. How rude. ఆ పిల్లో తీసి దాన్ని చూసి ఇలా పడేస్తా. అయ్యో, రియాక్షన్ ఏముంటది అప్పుడు మాసుమది? I'm used to it now. రిలాక్షన్ అంటే కోపం వచ్చేస్తుంది. హౌ కెన్ యూ డూ దాట్? అది ఎలా ఇసిరేస్తావు? పైసా పేకాతో హౌ కెన్ యూ డూ దిస్ అని స్టార్ట్ అవుతుంది. క్యూట్ సూపర్ క్యూట్. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకరికొకరు చాలా సూపర్ సపోర్టివ్ గా ఉంటారు. కానీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి వేర్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు సపోర్ట్ వెన్ యూ డోంట్ లైక్ టు సపోర్ట్ ఆల్సో. అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా ఎప్పుడన్నా? లైక్ టు సపోర్ట్, డోంట్ లైక్ టు సపోర్ట్ ఉంటది. వెన్ ఐ ఫీల్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, తన చెప్పిన దాంట్లో కొన్ని రాంగ్ ఉంటే నేను ఖచ్చితంగా నేను ఆపుతాను. ఆ టైంలో ఫైట్స్ కూడా అవుతాయి. వెన్ సంథింగ్ రీసెంట్ దట్ హ్యాపెండ్ విత్ ఐ డోంట్ అగ్రీ విత్ యు. Don't remember. Okay, if I have to say this or no, ऑनलाइन पैसा देने में कोई गरीब का. I mean, basic like now what had happened is there was someone frequent. I get messages, చాలా మెసేజెస్ నాకు వస్తూ ఉంటది. ఓకే అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది, అది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉందని ఐ కీప్ గెటింగ్ మెసేజెస్. నేను దానికి ఫిల్టర్ చేస్తాను, చూస్తాను. చూసిన తర్వాత ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నాకు అది ఒకవేళ నాకు నిజంగా అనిపిస్తే ఐ గో ఫార్వర్డ్ అండ్ ఐ ట్రాన్స్ఫర్ మనీ నాకు అనిపిస్తే. ఇప్పుడు ఏమైపోయిందంటే నిజంగా చూస్తే దేర్ ఆర్ సో మెనీ ఫేక్ పీపుల్స్ దట్ హావ్ కమ్. ఇట్ ఇస్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు ట్రస్ట్ పీపుల్. ఈ సిచ్యువేషన్ లో నేను ఒకవేళ హెల్ప్ చేయాలంటే ఎలా హెల్ప్ చేయాలని కొన్ని వస్తాయి నాకు. సరే ఒక జాలి మనసుగా ఓకే నో ప్రాబ్లం, లెట్ మీ ట్రాన్స్ఫర్ దిస్ అని నేను ఐ డోంట్ యూజ్ మై అకౌంట్ ఎనీథింగ్. వీ బోత్ హ్యావ్ మ్యూచువల్ అకౌంట్. నేను దాంట్లోకి వెళ్ళి నేను తనకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాను. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు వస్తుంది యూ డోంట్ నో దట్ పర్సన్, దానికి అసలు ప్రొఫైల్ పిక్చరే లేదు, నువ్వు దాన్ని ఎలా నమ్ముతావు అసలు, హౌ కెన్ యూ ఈవెన్ ట్రస్ట్ ఇట్? అప్పుడు నాకు వస్తుంది ఐ బీన్ చాటింగ్ టు దిస్ పర్సన్. ఆ పర్సన్ నాకు హీ టోల్డ్ మీ సో మెనీ థింగ్స్. ఇప్పుడు నేను నమ్మక ఐ కెనాట్ సే నో ఆల్సో. అలాంటి టైంలో ఇద్దరి మధ్యలో గొడవ వస్తుంది. నువ్వు గుడ్డిగా నమ్మేస్తున్నావు, నువ్వు గుడ్డిగా నమ్మకూడదు ఎవరిని.
ఓకే భయ్, అది నాకు వాళ్ళు నాకు చీట్ చేస్తే వాళ్ళకి దేవుడు చూపిస్తున్నాడు కదా, నేను వదిలేస్తా అని చెప్తే నువ్వు అంతా డమ్గా ఎండుకుంటావు అని కొన్ని వస్తాయి. ఇప్పుడు రీసెంట్ గా అది నాకు తెలిసేది నిన్ననో మొన్ననో జరిగింది అది. ఓకే ఓకే సో నాకు అనిపిస్తుంది అవును కరెక్ట్, తన చెప్పింది కూడా కరెక్టే, కానీ అటు సైడ్ నేను కొన్ని ఇమోషనల్ స్టోరీస్ వింటే కొంచెం జాల అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు ఈ మధ్య. ఈ సిచ్యువేషన్ ఈ ఆన్లైన్ లో అయితే చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఉండొచ్చు కొన్ని కొందరు ఫేక్ గా క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల నిజంగా ఉన్న వాళ్ళకి డిఫికల్ట్ అయిపోతుంది. బికాస్ నేను కూడా ఐఎమ్ నాట్ వన్ కరోడ్పతి, ఐఎమ్ నాట్ వన్ ఇది ఏం లేదు. నాకున్న డబ్బులు నేను సంపాదించిన, మేమిద్దరం కలిసి తన జాబ్ చేసింది, నేను వర్క్ చేస్తున్నాను, వచ్చి డబ్బుల్లోనే వీ హ్యావ్ లిటిల్ అమౌంట్, ఒక అమౌంట్ ఉంటది కదా, ఈ అమౌంట్ లో నేను ఏదైనా ఉంటే నేను చేసుకుంటానని. సో అమౌంట్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు గో టు సమ్ రాంగ్ హ్యాండ్స్. అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికి ఆ డబ్బులు వెళ్తే మనకు కూడా సంతోషంగా ఉంటది కదా. సో ఉన్న డబ్బుల్ని ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలని మేము చూస్తున్నప్పుడు ఇవన్నీ ఇట్ కీప్స్ కమింగ్. యా, ఇప్పుడు మీరు చేస్తున్న హెల్ప్ నీడీ పీపుల్ కి, ఇప్పుడు ఏదైతే మీరు హెల్ప్ చేస్తున్నారో దానిలో మా సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది, అండ్ హౌ ప్రౌడ్ ఆర్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్ ఫీలింగ్, వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్? What I'm supporting, we put and everything. Everything. ఇప్పుడు నేను అనుకుంది నా మైండ్ లో వచ్చింది కూడా తన మైండ్ లోనే వస్తుంది. For me, it's just that give it to someone you know, because you know that person has a problem. The only thing I had a problem. And one more thing, బిఫోర్ నుంచి నేను ఇక్కడ ఫేస్ చేస్తుంది ఏంటంటే, నేను పుట్టి పెరిగింది బాంబేలో కాదు, నాకు అసలు ఎవరు పరిచయం ఇక్కడ లేదు. ఓకే, నేను సమ్మర్ హాలిడేస్ లో నేను బాంబేకి వచ్చాను, విజిట్ చేశాను, 1 month ఉన్నా, 20 days ఉన్నా, 15 days ఉన్నా, వెళ్ళిపోయాను. అలా నేను బాంబేలో ఉన్నాను తప్ప నేను 24/7 365 days నేను ఇక్కడ లేను ఎప్పుడు. సో బాంబే గురించి నాకు ఎక్కువ ఏం తెలీదు. హైదరాబాద్ లో ఒకవేళ నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటే ఐ కుడ్ హావ్ డన్ ఫిజికలీ, ఐ కుడ్ హావ్ డన్ లిటిల్ మోర్ ఎక్కువ అని నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది అది. Like for the first time when I wanted to cook food and when I wanted to go and give people, కిందికి వెళ్తే పోలీస్ వాళ్ళు తరమిస్తున్నారు, రోడ్డు మీద ఎవరు కనపడట్లేదు. నాకు ఆ బాక్సెస్ నేను ఎవరికి తీసుకెళ్ళాలి, ఎక్కడ ఇవ్వాలి, నాకేం తెలీదు. ఓకే, ఇక్కడ నాకేం తెలుసు, నాకు పని మనిషి ఉంది ఇంట్లో, ఒక పని మనిషి ఉంది, ఒకటి అమ్మాయి వచ్చి చపాతీ చేస్తుంది. సో ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి నేను ఇస్తా, ఇద్దరికి ఇచ్చేసి నేను వాళ్ళకి చెప్పాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అవసరం ఉంటే మాకు చెప్పండి, వాళ్ళకి ఇస్తా. సో నేను కొన్ని రేషన్ ప్యాకెట్ ఇవన్నీ చేసి వాళ్ళకి ఇచ్చాను. ఉన్న కొంచెం అమౌంట్లు ఎవరైనా ఇవ్వాలంటే నాకు తెలియదు ఎవరికి ఇవ్వాలి, ఇక్కడ రైట్ పర్సన్స్ ఎవరు. లైక్ నేను కింద ఆ రోజు నేను ఫుడ్ తీసుకెళ్లాను, ఒక బుర్కాలో 2 లేడీస్ ఉన్నారు అక్కడ నిలబడి ఉన్నారు బుర్కాలో. నేను అలా వాక్ చేసుకుంటూ వెళ్తే నా వైపు 2 సార్లు 3 సార్లు అలా చూశారు. చూస్తే వాళ్ళకి మొహమాట, వాళ్ళకి రావట్లేదు, నేను వెళ్ళి ఇచ్చేస్తా అని చెప్పి నేను వెళ్ళి ఫుడ్ ఇచ్చాను. ఫుడ్ ఇస్తే నాకెందుకు ఇస్తున్నావు అని చెప్పింది. నాకు అర్థం కాదు, ఓ సారీ అన్న. సో దేర్ ఆర్ థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మీ. ఇదే నేను హైదరాబాద్ లో ఉంటే చాలా డిఫరెంట్ గా ఉండేది. వాళ్ళతో నేను మాట్లాడేసి ఎవరెవరికి నా దగ్గర ఎవరెవరు వర్క్ చేస్తారు మనలో ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా కావాలంటే ఐఎమ్ డూయింగ్. అండ్ వన్ మోర్ బేసిక్ గా మెయిన్ ఏంటంటే, మా ఫాదర్ కి ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. మా ఫాదర్ ఇన్ లాకి ఆల్మోస్ట్ ఒక 6 hotels ఉన్నాయి ఇక్కడ బాంబేలో. ఇట్ ఈస్ ఆల్ క్లోజ్డ్ నౌ. మన దగ్గర వర్క్ చేసిన ఆల్మోస్ట్ ఒక 150 to 200 మెంబర్స్ వర్క్ చేస్తారు. దాంట్లో కొందరు మహారాష్ట్ర నుంచి ఉన్నారు, మహారాష్ట్ర బాంబే నుంచి ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళిపోయారు కరెక్ట్ టైంలో. ఆల్మోస్ట్ ఒక 80 మెంబర్స్ ఇక్కడ మిగిలిపోయారు మా హోటల్లో ఉన్న వాళ్ళు. మా హోటల్ రన్నింగ్ లో లేదు, హోటల్ క్లోజ్ ఉంది. వాళ్ళకు కూడా రోజు ఫుడ్ ఇస్తున్నాం. అంటే పొద్దున్న నుంచి 3 పూట ఫుడ్ మేము చెప్పేసాం. శాలరీస్ అయితే ఇప్పుడు శాలరీస్ ఎందుకంటే ఆపేసాం కదా, హోటల్ నడవట్లేదు, శాలరీ ఆపేసాం. సో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు 80 పీపుల్ ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి 3 పూటలు దే ఆర్ ఈటింగ్, దే ఆర్ డూయింగ్.
గ్రేట్ ఏం లేదండి. వాట్ ఎవర్ వీఆర్ ఫేసింగ్ వీ క్యాన్ డూ ఇట్, వీఆర్ డూయింగ్ ఇట్, అంతే తప్ప దర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రా గ్రేట్ దట్ వీఆర్ డూయింగ్. నో డెఫినెట్లీ ఇట్ ఈస్ గ్రేట్ బికాస్ చాలా మందికి చేయాలని ఉంటుంది కానీ చేయలేరు, సోర్స్ ఉండకపోవచ్చు ఆర్ ఎలా చేయాలో అర్థం కాకపోవచ్చు. బట్ యూ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ పాసిబుల్ లేకపోయినా యూఆర్ ట్రైయింగ్ అండ్ యూఆర్ డూయింగ్ డెఫినెట్లీ గ్రేట్. సో ఇప్పుడు డబ్బులు ఉంది, రేపు ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత 110% మనం బయటకు వెళ్ళి ఇంకా జోరుతో వర్క్ చేస్తాం, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో ట్రూ. గాడ్ ఈస్ పుట్ us into challenges. ఈ ఛాలెంజెస్ లో మనం ఎదుర్కొని ముందుకు వెళ్తేనే కదా ఇంకా కొంచెం దూసుకుని పోదు. నాకు రబ్బర్ బ్యాండ్ లో ఇది మనం అది గుల్లెర్ అయితే దేకో, గుల్లెర్ అంటే తెలుసు కదా, అది మనం ఇలా లాగిలా కొడతాం. అచ్చా ఓకే ఓకే. అది ఎంత వెనుకకి లాగితే అంత ముందుకెళ్తుంది అది. సో ట్రూ సో ట్రూ. ఇప్పుడు మనం దేవుడు మనకి ఎంత వెనుకకి లాగితే అంత ముందుకెళ్తాం, ఇన్షాల్లా ఇన్షాల్లా. ఇన్షాల్లా ఇన్షాల్లా జరూర్ ఆమీన్. అయితే అలీ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఇందాక ఛాలెంజెస్ అంటే గుర్తొచ్చింది నాకు. వాట్ ఆల్ ఛాలెంజెస్ యూ హావ్ డన్ రైట్ ఫ్రమ్ క్వారంటైన్? God has put us into so many challenges. ఫ్రెండ్స్ ఛాలెంజెస్ ఇస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్. ఫ్రెండ్స్ ఛాలెంజెస్ అంటే ఇస్తున్నారు. ఒకడు ఏంటంటే తల కిందకి పెట్టి కాలు పైకి పెట్టి టీ షర్ట్ వేసుకోమన్నాడు, అది వేసుకున్నా. మళ్ళీ జిమ్ ఛాలెంజెస్ అన్నారు, జిమ్ ఛాలెంజెస్ చేశారు, అది ఛాలెంజ్ లాగా ఎప్పుడు నాకు అనిపించలేదు. కుకింగ్ ఛాలెంజెస్ అన్నారు, కుకింగ్ ఛాలెంజ్ అంటే కుకింగ్ కూడా ఛాలెంజ్ కాదు, ఎందుకంటే నేను ఇంట్లో నేనే చేస్తా, నేను ఫ్రీ ఉంటే నేనే ఫుడ్ చేస్తా. ఓకే ఓకే. ఇవాళ ఎవరు చికెన్ చేశారు ఐటమ్ వంట? ఇవాళ ఎవరు చేశారు వంట? ఇవాళ టుడే ఇవాళ మాసుమ చేసింది. ఏం చేసింది? వాట్ డిడ్ షీ కుక్? ఇవాళ చికెన్ కర్రీ. వి డోంట్ కుక్ నౌ, we cook only after iftar. Okay, yeah. Because iftar time లో నేను ఎక్కువ ఏం తినను, నేను బాయిల్డ్ ఎగ్స్ తింటా, డేట్స్ అండ్ బనానా అంతే. తన కూడా ఫ్రూట్స్ అయితే తింటది ఎక్కువ. నేను ఇమీడియట్ గా రోజా అయిపోయిన తర్వాత నేను తినలేను. మనకు అనిపిస్తుంది ఆకలేస్తుంది అనిపిస్తుంది, కానీ మనం కొంచెం ఏం తిన్నా కడుపు నిండిపోతుంది. సో ట్రూ. అవును, మనకు అనిపిస్తుంది అబ్బా నేను రోజా అయిపోయిన తర్వాత నేను చాలా తింటా, ఇది తింటా అది తింటా అనిపిస్తుంది, కానీ వన్ పీస్ ఒక్కొక్కటి దాంట్లో వన్ పీస్ తింటే మనకు సరిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే ఆ టైంలో 7 o'clock టైంలో కొంచెం తింటా, కొంచెం తినేసి మంచి ఒక బ్లాక్ కాఫీ తాగేసి వర్కౌట్ చేసుకుంటా. వర్కౌట్ చేసిన తర్వాత స్నానం చేసి అప్పుడు నేను ప్రాపర్ మీల్ చికెన్ రైస్ అవన్నీ ఉంటుంది కదా అప్పుడు తింటా. సో ఇప్పుడు ఇఫ్తార్ అయిన తర్వాత నేను వర్కౌట్ చేసుకుంటాను, 1 hour వర్కౌట్ చేస్తా. ఆ 1 hour టైంలో తను వెళ్ళి కుకింగ్ చేసుకుంటుంది. అలా సో తన కుకింగ్ ఇవాళ నాకు తెలిసి పిజ్జా చేస్తున్నా. ఇవాళ నాకు తెలిసి షీఈస్ మేకింగ్ పిజ్జా For myself. ఫర్ హర్ సెల్ఫ్, బికాస్ ఐ డోంట్ ఈట్ పిజ్జా. నేను ఎంత జంక్ నుంచి దూరం ఉంటా, తన అంత జంక్ నుంచి దగ్గర ఉంటది. అండ్ యు నో వన్ థింగ్, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, నేను చేసిన ఫుడ్ ఉంటది కదా, నేను తిన్న ఫుడ్ తను అస్సలు ముట్టుకోదు. చల్ దీంట్లో ఉప్పు ఉండదు, దీంట్లో నూనె ఉండదు, దీంట్లో ఏముండదు, ఎవరు తింటారు అంటది. ఓ మై గాడ్, మీరిద్దరు చాలా క్యూట్ ఉన్నారు. యు గైస్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ సో వెల్ అండ్ మాషాల్లాహ్ థాంక్ యూ సో మచ్. వెరీ కంపాటబుల్. yes Thank you mashallah so much. thank you so much. Not compatible, made myself compatible. Loads and loads of love to you guys. Thank you so much. And I think so. You all should answer a few questions. yeah, answer few questions if we've got time. yes ఇంకొక 1 minute లో this live is going to end, Ali. Okay. If you want we can we can start again and we can also answer few questions. Yeah, okay, 5 minutes. Yes, వాళ్ళందరూ అలీ రజా స్టార్టింగ్ నుంచి ఏం మాట్లాడారో ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్న వాళ్ళు, ఇఫ్ యు గైస్
have missed and ఏం మాట్లాడారు అనే క్యూరియాసిటీ బిల్డ్ అయి ఉంటే యూ గైస్ కెన్ వాచ్ ఆన్ యూట్యూబ్ ఇండియా గ్లిట్స్ యూట్యూబ్ ఛానల్ YouTube/IG Telugu. అక్కడ వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ Ali has spoken about his wife, love story, personal life, childhood, everything. You can go there and you can check it out. So questions Anni, there's so many compliments to you. How are you both? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఫ్యాన్ మీట్ నేను ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఫ్యాన్ మీట్ ప్లాన్ చేస్తాను 100%.